దేవుడే మనల్ని ఎందుకు ఏర్పాటు చేసినాడు దేవుడు? ఈ భూలోకంలో అందరు దేవుని ఒక స్వరూపాలే, దేవుని ఒక సంతానమే. ఈ ప్రపంచంలో ఆదం మొదలుకొని నేటి వరకు పుట్టిన ప్రతి వ్యక్తి ఆదం నుండి వచ్చిన వ్యక్తి, తెలియకుండా దేవుని ఏదో విధంగా ఆరాధించిన వ్యక్తి. కానీ ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని భాషలు అన్ని ఉన్నప్పటికీ దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఆ ఎన్నుకున్న జాబితాలలో నువ్వు, నేను, మనము. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు అంటే ఆటోమేటిక్ గా మన కుటుంబం వచ్చేస్తుంది. ఎందుకంటే బైబిల్లో నోవా కుటుంబం, అవునా, దానియేల్ కుటుంబం, అబ్రహాం సంతానం. మనకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు? ఫలించడానికి. చెట్టు ఫలిస్తున్నప్పుడు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మన లైఫ్ లో. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే, అనగానే ఫుల్ అనుకుంటాడు, కష్టాల ద్వారా పోవాల్సింది. విత్తనం విత్తబడిందంటే ఫస్ట్ అది సావాల్సిందే. వచ్చిన తర్వాత ఏమవుతుంది? తెల్లగా అన్ని భూమిని బద్దలు కొట్టి అన్ని తట్టుకొని మొత్తం నిలబడుతుంది. ఒక చెట్టు ఫలం ఇచ్చే వరకు కాపాడే దేవుడే. మరి కష్టాలు వస్తున్నాయి అంటే ఆ కష్టాలలో ఆ చెట్టు ఏమవుతుంది? దృఢపడుతుంది, గట్టిగా నిలబడుతుంది. సో మన జీవితాల్లో కూడా ఇదే విధంగా మన కష్టాలు వస్తున్నాయి, ఎవరు తోడలేదు, ఎవరు లేరు అంటే దేవునికి తోడున్నాడు.